లాయర్ సిద్ధంగా ఉన్నారు. ఆశా గారు కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడే టీడీపీ పార్టీ నుంచి. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. అంటే రాజకీయంగా ఎక్కువ వివాదంగా మారుతోంది, కానీ ఎక్కువ రాజకీయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి అసలు బనకచెర్ల వల్ల ఒకవేళ బనకచెర్లని పూర్తి చేస్తే తెలంగాణకి ఏదైనా నష్టం ఉందా, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దీంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇవన్నీ కూడా మాట్లాడితే బెటర్గా ఉంటుందేమో. మీకు తెలిసినంతలో అసలు ఏంటి ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు తెలంగాణలోని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది, రేవంత్ రెడ్డి కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి మాట ఎందుకు వస్తోంది? విజయ్ గారు, మీకు అట్లాగే తెలుగుదేశం నాయకురాలు ఆశాలత గారికి అట్లాగే 60 ప్రేక్షకులు నమస్కారం. నేను ఏ ప్రాంతానికి ప్రతినిధి వహిస్తలేదు కనుక ఏ రాజకీయ పార్టీకి అంతకంటే లేదు కనుక ఒక విశ్లేషకుని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పథకం అనేది గంగా కావేరి అనుసంధానంలో భాగంగా వచ్చింది. కానీ గంగ నుంచి గోదావరికి నీళ్ళు వచ్చినప్పుడు మనం గోదావరి నుంచి బయటకు నీళ్ళు తీసుకెళ్ళాలి. కానీ మొదటి దాని మోక్షం లేదు, రెండవది దూలం అవుతుంది, కొస దూలం అంటామా. అందుకని ఏమంటారంటే ఈ ప్రాజెక్టు గురించి మీరు మొదట అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. తెలంగాణ ఎందుకు అప్పిస్తారని చెప్పి అంటే రెండు పక్కనే మాట్లాడాలి కనుక తెలంగాణ ఎందుకు అప్పిస్తారని చెప్తుందంటే గోదావరి నది జలాలను బచావతి ట్రిబ్యునల్ పంచింది. పంచే క్రమంలో అష్యూర్డ్ వాటర్ ను ఏ ప్రాజెక్టుకి ఎంత అని పంచలేదు. నిజంగా చెప్పండి, నిజాం కాలంలో కట్టిన మన కడెం ప్రాజెక్టు కానీ, మన కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గారి శంకుస్థాపన చేసిన శ్రీరామ్ సాగర్ కానీ ఈ వాడుకునే నీళ్లను 968 టీఎంసీలు తెలంగాణకు దక్కాలే. అందులో సగం కూడా వాడుకుంటలేదు, ఇప్పుడు సగం కాదు పావు కూడా వాడుకుంటలేదు. అందుకని మెరిసేదంత బంగారం కాదు, పారేవని మిగులు జలాలు కావు. చంద్రబాబు నాయుడు గారి వాదన ఏముందంటే ఇది మిగులు జలాలు కదా, చాలా జలాలు మనం పట్టుకుంటే నష్టమైంది అంటున్నారు. ఈ వాదన నాకు సాఫ్ట్ గా చూస్తే బాగా అనిపిస్తుంది. మిగులు జలాలు ఎప్పుడు వెళ్తాయి? ఈ మొత్తం నది మీద మహారాష్ట్ర ఉన్నది, అట కర్ణాటక కొంత భాగం ఉన్నది, దాంతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మళ్ళా ఒరిస్సా అంటే పాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కలిపితే ఈ జలాలు ఎవరి వాళ్ళకి అష్యూర్డ్ వాటర్ వాడుకోగా మిగిలితే మనకు కింద వాడుకోవచ్చు. అందుకే ఎవరి వాడుకుంటారు కనుక ఉదాహరణ తెలంగాణ అంతా కలిస్తే ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు నీళ్ళ ఎట్లుంటదంటే మన విజయ్ గారు నిల్వ నీళ్ళేమో టీఎంసీలో కొలుస్తారు, టీఎంసీలు అంటారు, ఫారెన్ నీళ్ళనేమో క్యూసెక్ లో కొలుస్తారు. అంటే చూస్తున్నాం మనం. చూస్తే ఈ కేటాయింపులలో ఏముంటది అంటే తెలంగాణలో ఉన్న గోదావరి పరిగి ప్రాంతంలో ఉన్న గొలుసు చెరువులు కాకతీయులు కాలం కట్టినప్పుడు ఆ తర్వాత మరి రకరకాల పాయింట్లు కలిపి నీళ్లు లెక్క పెడతారు. అందులో 948 టీఎంసీ తెలంగాణకు రావాలి. 948 టీఎంసీ తెలంగాణకు మహారాష్ట్ర పంచాయతీ పోతున్నాడు. ఇక్కడ కింద మిగతా 500 టీఎంసీలు అంటే 1400 నికర జలాలు అంటాం. 75 ఏళ్ళ డిపెండబిలిటీ అంటాం. అంటే 100 సంవత్సరాలు 75 ఏళ్ల వరద వచ్చిన దానిలో వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు రాష్ట్రాలకు 1500 మన టీఎంసీల నీళ్లు కేటాయించారు. 960 దాటు 525 ఇటు కేటాయిస్తే ఈ నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటలేదు, తెలంగాణ వాడుకుంటలేదు. వాడుకోకపోవడం వల్ల మనకి కింది పోతున్నాయి. కానీ ప్రతిసారి 3000 టీఎంసీల నీళ్ళు ప్రతిసారి పోవు. కరువు కాలంలో కూడా ఒక 500 టీఎంసీలు పోతాయి. కానీ ఈ వాడుకోకపోవడం వల్ల 3000 కనపడుతున్నాయి. కానీ వాడుకుంటే మనకు 1000-1500 టీఎంసీల కన్నా కిందికి ఎక్కువ పోవు. వాటిని వాడుకోవాలి. రెండు రాష్ట్రాలకు విలాపం జరగదు. రైతులు ఎప్పుడైనా రైతులే. నేను పట్టిసీమ ద్వారా మనకు కృష్ణా నది డెల్టాకు తీసుకెళ్తే ప్రకాశం బ్యారేజ్ దాకా నీళ్ళు తీసుకుని ప్రత్యక్ష సాక్షిని నేను ఉన్నాను. నా రోమాలు నిక్కబడిచినాయి. అంటే మనం ఎక్కడ పుట్టామని, మనం ఏ కులంలో పుట్టారని, ఎక్కడ పుట్టారని మన చేతిలో లేదు కదా. ఏ కులంలో పుట్టారని, ఏ మతంలో పుట్టారని, ఏ ప్రాంతంలో పుట్టారని. కానీ నీళ్ల కష్టం తెలిసిన వాడిగా నాకు రోమాన్ని నిక్కబడిచింది. ఎందుకంటే నిజంగా నీళ్ళు లేవు కదా, కృష్ణాలో నీళ్ళు లేవు కదా. ప్రకాశం బ్యారేజ్ ఒక్కటి తప్ప ఆ శ్రీశైలం, మనకు నాగార్జున సాగర్, కనీసం కృష్ణాలో ఏమైనా బ్యారేజీలు ఉన్నాయి, మంచి డ్యాములు ఉన్నాయి, కానీ నీళ్లు లేవు అక్కడ. నీళ్లు లేని దగ్గర నీళ్ళు తీసుకుపోవాలి. కానీ నీళ్ళ కష్టం తెలిసిన వాడు ఏమంటాడు, నీళ్ళు తీసుకుపోవాలి అంటాడు. ఇది తీసుకుపోయే క్రమంలో బనకచెర్ల మరొక కాళేశ్వరం కానుందా అని నేను చెప్పిన విమర్శ కాదు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఇవాళ మేధావులకు నలుగురు దాని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు నారాయణ గారు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే 80 మరో కాళేశ్వరం అంటే ఏ రకంగా అంటున్నారు? ఎత్తిపోతల ద్వారా కదా. ఇప్పుడు ఇవన్నీ లిఫ్ట్ గా ఇప్పుడు ఏమైందంటే లిఫ్ట్ కదా, ఒక్కొక్క లిఫ్ట్ దగ్గర మళ్ళీ మోటార్లు పెట్టాలి. సేమ్ మరో కాళేశ్వరం అంటున్నాను నేను. ఇది మళ్ళీ 81,000 అది మళ్ళా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటుంది. ఇది సాహసం అంటున్నాను, చాలా తక్కువది కాదు. ఇప్పుడు మన పోలవరమే కేంద్ర ప్రభుత్వం చేస్తా అన్నదే 10 ఏళ్ళకి ఆగింది, నడుస్తూనే ఉంది కదా, 10 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది కదా. పోలవరం ఇవ్వాలి కాదు, రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు కూడా చేసిన సందర్భం చూసాం కదా. నేనేమంటున్నా అంటే బనకచెర్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంటే నేను ఒక మాట చెప్తాను, విన్నింగ్ సొల్యూషన్ అంటాం. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు గెలవాలి కదా. ఇప్పుడు 0 సమ్ గేమ్ అంటే ఏమంటారు అంటే
మీరు ఓడిపోతే నేను గెలుస్తా, నేను ఓడిపోతే మీరు గెలుస్తారు. అప్పుడు ఏమైందంటే ఎవరో ఒకరు నష్టపోతారు. విన్ విన్ సొల్యూషన్ అంటే ఇద్దరు గెలిచే సొల్యూషన్ దీనిలో ఉన్నది. ఏం చేయాలంటే 965 టీఎంసీలు ఇంతకు బనకచెర్ల మీద మాట్లాడుతూ చెప్పారు కదా ఆయన, ఏమన్నానంటే మా 965 అష్యూర్ చేయండి, మీరు ఎంత తీసుకుపోయినా మా అభ్యంతరం లేదు. అది కూడా తప్పే అంటున్నాను. ఎంత తీసుకుపోయినా తప్పు లేదని గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడిండ్రు, అది కూడా తప్పే అంటున్నాను. ఎందుకంటే ఆ మిగులు జిల్లాల్లో కూడా మళ్ళీ తెలంగాణ వాటా ఉంటది. అష్యూర్డ్ వాటర్ ఏమో 1450 టీఎంసీలలో 965 టీఎంసీలేమో తెలంగాణకు, 525 టీఎంసీలేమో ఆంధ్రకు కేటాయిస్తే, ఆ కేటాయించిన నీళ్ళు కాకుండా ఒక్క చుక్క కిందికి పోయినా 10 లీటర్లు పోతే ఈ తెలంగాణ మాట తెలంగాణకు ఉంటుంది, ఆంధ్ర మాట ఆంధ్రకు ఉంటుంది అంటున్నాను. ఇది చెప్పాలి, ధైర్యంగా చెప్పగలగాలి. కానీ రామ్మోహన్ గారు, అంటే నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రతిపక్షాలు కావచ్చు, బనకచెర్ల మీద పెట్టేటువంటి ఫోకస్ తెలంగాణలో ఆ జలాల్ని ఏ విధంగా వాడుకోవాలనే, లేకపోతే ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు పంచాలి అనేటువంటి దానిపైన పెడితే బాగుంటుందనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఇది ఎందుకంటే ఈ పెట్టకనే కదా. ఇప్పుడు ఎప్పుడో శ్రీరామ్ సాగర్ ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో 63లో మనకు నెహ్రూ గారు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో తయారైంది, దేవాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఇవన్నీ ఆపుకున్నప్పుడే ఆ పొరపాటు కనపడుతుంది. గతంలో 10 ఏళ్ళు పాపం అనేమో మన రేవంత్ రెడ్డి అంటాడు, కాదు మొదటి నుంచి కాంగ్రెస్ పాపం అనేమో బీఆర్ఎస్ అంటుంది. ఇవి వాళ్ళ మీద ఒకరి మీద ఇప్పుడు 3 ముక్కలు ఆట ఆడుతుంది. తెలంగాణలో ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఆసరా చేసుకొని ముగ్గురు కూడా ఒకరినొకరు కాంట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరు కలిసి ఆలోచన చేస్తే ఒక మాట, ఎందుకంటే మన అఖిల పక్షంలో పెట్టిన మాట ఉంది కనుక 965 టీఎంసీల నీళ్లను తెలంగాణకు అష్యూర్ చేయాలి, అష్యూర్డ్ వాటర్ కింద చేయాలి. ఎందుకు తెలంగాణకు అనుమానం వస్తుంది కూడా చెప్తాను నేను. తర్వాత ఆంధ్ర వైపు వస్తాను. ఎందుకు అనుమానం వస్తుందంటే పట్టిసీమ ద్వారా కృష్ణా నదిలోకి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్లించినప్పుడు ఒక ఒప్పందం, అంటే ఒక లీగల్ గా ఒకటి ఉన్నది. ఏమనంటే 85 టీఎంసీల నీళ్లు మనం మళ్లిస్తున్నాం, దానిలో 40 టీఎంసీల నీళ్ళు ఏమో మిగతా 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తున్నాం, 35 టీఎంసీల నీళ్లు కర్ణాటక మహారాష్ట్రకు పోవాలి. అవి పోగా మిగతా 40 టీఎంసీల నీళ్లను తెలంగాణకు కృష్ణా నదిలో అదనంగా కేటాయించాలని రూల్. అది ఇప్పటిదాకా దాన్ని అష్యూర్డ్ వాటర్ కింద కృష్ణా నదులు ఇస్తలేరు. అది రావడం వల్ల తెలంగాణకి అనుమానం వస్తుంది. కనుక నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తం జలాలు తీసుకెళ్తే మరి ఎన్ని జలాలు తరలిస్తామో వాళ్ళు తెలంగాణకు, మహారాష్ట్ర, ఎప్పుడైతే గోదావరి జలాలను కిందికి మళ్లిస్తుంటామో దానిలో పై రాష్ట్రాలకు వాటా అన్నిటి తెలంగాణతో సహా. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా కిందికి ఉన్నది. భౌగోళికంగా ఉండడం వల్ల మిగతా రాష్ట్రాలకు ఆటోమేటిక్ గా కేటాయింపు దక్కాల్సి వస్తుంది. 45 టీఎంసీలకి దిక్కులేదు కదా. మరి 200 టీఎంసీలు అంటే 3 నెలల్లో 200 టీఎంసీలు మరలిస్తామంటున్నారు కదా, దానిలో మా వాటా లేదా అని తెలంగాణ ఒకటే కాదు, కర్ణాటక అడుగుతుంది, అట్లాగే మహారాష్ట్ర అడుగుతుంది. దీని సమాధానం చెప్పాలి. అందుకని ఏమంటున్నానంటే బనకచెర్ల ప్రాజెక్టులో ఏదైతే తీసుకుపోతామంటున్నారో మొదలు ఏ రాష్ట్రాల వాటా ఆ రాష్ట్రాలకు కేటాయించడం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది ఆగిపోయింది. నేను గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపడానికి మన మన్మోహన్ సింగ్ దగ్గరికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ కమిటీలో భాగం. ప్రతి పార్టీ నుంచి ఇద్దరిని పిలిచారు, నేను కూడా మన కమిటీలో ఉన్నాను. పోయినాం, ఆపిండ్రు. ఇవాటికి కూడా ఆగి ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటిదాకా అమలు కాలేదు. కనుక ఈ రెండింటికి కొత్తగా ట్రిబ్యునల్స్ వేయాలంటున్నాం. వేసి ఏ రాష్ట్రం వాటా ఎంతో తేల్చి, కనీసం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు మన వాటా మనకు ఉంది. ఉదాహరణకి 811 టీఎంసీలు కృష్ణా జిల్లాలో వాటా ఉంది మనకు. దాన్ని ఏమైంది, తాత్కాలిక పంపిణీ పేరు మీద అప్పుడు తెలంగాణలో జరిగే ఇంకో గొడవ ఉన్నది. తాత్కాలిక పంపిణీ పేరు మీద మీరు 299కి ఎట్లా ఒప్పుకున్నారు, మనకు 500 రావాలి కదా, 500 టీఎంసీలు రావాలి కదా అనే మాట వస్తున్నది. అంటే కనీసం శీర్షగమని రావాలి కదా, 400 టీఎంసీలు రావాలని ఇంకో వాదం ఉంది. కనుక ఈ వాదనలో కూడా ఈ 800 టీఎంసీ 11 టీఎంసీలు కూడా 2 రాష్ట్రాలకు పంచాలంటే ఈ గోదావరి నీళ్లు ఉంటే కదా పంచాలంటే పంచుకుంటున్నాం. నీళ్ళు లేవు కదా అక్కడ వాడుకోవడానికి. కృష్ణా నదిలో నీళ్ళు లేవు. అట్లాగే గోదావరిలో కూడా ప్రాణహిత కలిసేదాకా విజయ్ గారు ఒకసారి భౌగోళికంగా నేను ధవళేశ్వరం నుంచి బాబ్లీ దాకా నేను ప్రయాణం చేసిన. అంటే కొన్ని నడుచుకుంటా, మోటార్ సైకిల్ మీద, ఈ జలవనరుల మీద అధ్యయనం చేయడానికి. మీరు బాబ్లీ దాకా చేసుకుంటే బాబ్లీ నుంచి కింది దాకా ఎక్కడ దాకా మన ప్రాణహిత నది కలిసేదాకా నీళ్లు. ప్రాణహిత కలిసినాకనే గోదావరికి జీవం పుడుతుంది. తర్వాత మనకు ఆ నుంచి ఇంద్రావతి కలుస్తుంది, తర్వాత శబరి నది కలుస్తుంది. ఇవన్నీ కూడా గోదావరి భద్రాచలం భద్రాచలం గట్టు కలుస్తాయి. కలిసినాకనే కదా మనకు నీళ్ళు వచ్చేవి. అటు ఒరిస్సా అభ్యంతరాలు చెప్తున్నది. మనకు పోలవరం కట్టుకుంటున్నాం. పోలవరం నుంచి 200 400 టీఎంసీలు తీసుకోవచ్చు. తీసుకొని 400 200 ఏమో రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి, 200 ఏమో తెలంగాణ, ఇతర కర్ణాటక ఆ రాష్ట్రాలకు పంచాలి. దానికి అనుగుణంగా చేయాలంటే ఇప్పుడున్న
కాలువ సరిపోదు. ఇప్పుడున్న కాలువ ఏంటంటే పట్టిసీమ ద్వారా నీళ్లు అందించే కాలువ సరిపోతుంది. కానీ రేపొద్దున 4 టీఎంసీలు తీసుకోవాలంటే 1/2 కిలోమీటర్ వెడల్పున కాలువ తవ్వాలి. విజయ్ గారు, నేను సాంకేతికంగా చెప్తున్నాను. 1/2 కిలోమీటర్ వెడల్పు అంటే ఎంత పంట భూములు పోతాయి? దాదాపు 25,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. 25 ఎకరాల భూసేకరణ ఏది మన 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 పోలవరం నుంచి కృష్ణా నదిలో పడేయాలంటే 25 ఎకరాలు పూర్తిగా పంట భూమే కదా మనకు పోయేదైతే. మరి 25 ఎకరాలు పంట భూమి కోల్పోయి కాలువ దవ్వి ఏం సాధిస్తామనే మాట వస్తుంది కదా. ఆ రాయలసీమ బొల్లాపల్లి నుంచి మాత్రం మొత్తం అంతా ఎడారి లాగానే నాగార్జున సాగర్ స్థిరీకరణ అవుతుంది ఆయకట్టు. తర్వాత బొల్లాపల్లి మన అక్కడి నుంచి పెద్ద 175 టీఎంసీ రిజర్వాయర్ కడతా అంటున్నారు. అది కూడా నా ఉద్దేశం అంటే భూకంప జోన్ కిందకి వస్తుంది. రేపు పొద్దున 175 టీఎంసీల ఆపడం అంటే ఒక రిజర్వాయర్ భూమి మీద కట్టడం అంటే నాగార్జున సాగర్తో సమానం ఎక్కువ మనం చూస్తే 312 టీఎంసీలు, అటుపోతే శ్రీశైలంతో సమానం అనొచ్చు మనం 212 టీఎంసీలు కనుక. అట్లా అది కట్టడం కొంచెం ఇబ్బంది అంటున్నాను భూమి మీద. కానీ రామ్మోహన్ గారు, ఇప్పుడు రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి నీళ్ళు వెళ్ళాలి, రాయలసీమలో కూడా నీళ్లు పారాలంటే ఇటువంటి ప్రాజెక్టులన్నీ నిర్మితం అవుతేనే సాధ్యమవుతుంది. అక్కడ స్వతహాగా ఎటువంటి నదులు లేవు, కాలువలు లేవు, ఎంత కరువు ప్రాంతం మనం అందరికీ తెలిసిందే. కానీ మీరు చెబుతున్నటువంటి కారణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళకపోతే రాయలసీమ పరిస్థితి ఏంటి? అందుకని 3 ప్రత్యామ్నాయాలు నేను ఉభయ కుశలపడి చెప్తాను. నేను ఒకటి బనకచర్ల ప్రతిపాదన ఉంది కదా, దాంట్లో ఏం చేయాలంటే మిగతా మీది రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నొప్పించి మనం తీసుకుపోవాలి. ఇప్పుడు మాటల సంప్రదింపుల ద్వారా అవుతాయి కానీ ఎవరికి వాళ్ళు మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, మా పని మేము చేసుకుపోదాం, అక్కడ ఎన్డీఏ కూటమి మాకు అధికారంలో భాగస్వామ్యం ఉన్నది కనుక మేము చెప్పినట్టు వింటారంటే రేపు కోర్టులు ఉడుకోవు కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అఖిలపక్షాలు ఏమన్నారు, మాకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మాటలు, సంప్రదింపులు. చంద్రబాబు నాయుడు గారు చాలా వైజ్ మ్యాన్ మంచి మాట్లాడండి, మాట్లాడుకుందాం, మనం నష్టం ఉంది, కొట్లాట అవసరం లేదు అన్నాడు. కరెక్ట్ అంటున్నాను. రెండోది ఏమంటున్నా అంటే మాట్లాడకపోతే రాజకీయ సంప్రదింపులు. మూడోది కోర్టు, అంతిమంగా కోర్టు ఖచ్చితంగా స్టే ఇస్తుంది. స్టే ఇచ్చే పథకానికి మనం శంకుస్థాపన చేసుకొని చేస్తే కష్టం కదా. అంటే మీరు అన్నది రాయలసీమకు వ్యాలిడ్ పాయింట్, రాయలసీమ నీళ్ళు అందాలి. కానీ ఇంటర్ బేసిన్ అంటే బేసిన్ దాటి పెన్నా బేసిన్ లోకి నీళ్లు తీసుకెళ్లాలంటే కృష్ణా బేసిన్ లో వాళ్ళ హక్కులు కాపాడాల్సి వస్తుంది. గోదావరి బేసిన్ నుంచి నీళ్ళు తీసుకుపోతున్న గోదావరి బేసిన్ హక్కులు కాపాడాల్సి వస్తుంది. ఇది ఒక కమిటీ, గోదావరి బోర్డు వాళ్ళ కొత్తగా బచావతి కమిటీ లాగా కొత్త చేసి, అట్లాగే బ్రిజేష్ కుమార్ తీర్పు అమలు కాలేదు కనుక ఈ కృష్ణానది జలాల మీద వచ్చి ఉజ్జాయింపుగా చేసి మన 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ మహారాష్ట్రను కర్ణాటక ఇన్వాల్వ్ చేస్తే ఏమైందంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతా. కాకుండా ఈ 2 రాష్ట్రాలలో ఉన్న జలవనరులు ఎట్లా పంచాలి అనేది ఒక సామూహికంగా 2 పక్షాలు ఆలోచించి చేయాలి. దీనికి చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఉంచడం కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి అక్కడికి కూడా కరెక్ట్ కాదు. ఇద్దరు మధ్యాహ్న జాతీయ జలవనరులు అంటే జాతీయ సంపద ఎవరికి ఉంటుంది, ఎవరికి బాధ్యత ఉంటుంది అంటే జలవనరుల శాఖకు ఉంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే పిలిచి వీళ్ళిద్దరిని ఈ నష్టం ఇది లాభం, మీకు లాభం ఈ విన్ విన్ సొల్యూషన్, ఇద్దరికి లాభమయ్యే పరిస్థితి చెప్తాను. అంతేందుకు ఒక మాట చెప్పి ముగిస్తాను, మిగతా మిత్రులు మాట్లాడాలి. నేను సింధు నది జలాలను పాకిస్తాన్ ఇండియా మధ్య పంచుకున్నాం. మొన్నటిదాకా మనకి ఇబ్బంది రాలేదు. ఎందుకు రాలేదు? మనం ఆ జలాలను ప్రపంచ బ్యాంక్ IMF ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంలో పంచుకున్నాం. ఇప్పటిదాకా మన 2 దేశాలే కదా, ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాం. 2 దేశాల మధ్య వివాదాలు అన్నప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంచుకోవడానికి ఎందుకు అభ్యంతరం వస్తుంది అంటే రాజకీయ కారణాలతో అభ్యంతరం వస్తుంది. రాజకీయ కారణాలు పక్కన పెట్టి సాంకేతికంగా ఆలోచిస్తే నా దగ్గర 3 ప్రతిపాదనలు ఉన్నాయి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా మిత్రుడు, అంతకుముందు విద్యాసాగర్ రావు గారు ఏది TRS లో ఉండేవాడు, ఆయన జలవనరులు నిపుణుడు, మేమందరం కలిసి తిరిగిన వాళ్ళం, ఈ ప్రాంతం అంతా తిరిగిన వాళ్ళం. కానీ నేనేమంటున్నానంటే విన్ విన్ సొల్యూషన్ చేయండి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే బనకచెర్ల కాదంటే అక్కడి నుంచి తీసుకుందామా, ఇచ్చంపల్లి నుంచి తీసుకుందామా? ఒక్క మాట చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు KCR గారు కలిస్తే చాలా బూతులు మాట్లాడి, నేను స్పష్టంగా చెప్తున్నా, ఆనాడు వాళ్ళిద్దరు కలిసిన ప్రతిపాదన కరెక్ట్ అంటున్నాను. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు కలిసిన ప్రతిపాదన కరెక్ట్. వాళ్ళు తెలుగు రాష్ట్రాలు 2టికి అన్యాయం చేద్దాం అనుకున్నారు. ఇటు KCR ఏమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేసింది, అక్కడనేమో తెలుగుదేశం పార్టీ కార్నర్ చేసింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనల మీద 4 ప్రతిపాదనలు తెలిసి 4 ప్రతిపాదనలు చేసిండ్రు. 2 తెలంగాణ నుంచి, 2 ఆంధ్ర నుంచి. ఈ 4ను 2 చేసింది సార్. మీకు ఆ వివరాలు మీకు అందిస్తా. ఆ 2 ప్రతిపాదనలో ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోవడమా, లేకపోతే మనకు డైరెక్ట్ రాగలసార్లు పడేయచ్చు. కానీ భూసేకరణ 85,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సి కష్టమైంది కదా. దీని మీద నేను నిపుణుని కాదు, కానీ నేర్చుకున్నవాడిని, ఒక జర్నలిస్ట్ గా, ఒక నీటి వనరుల దాని మీద అధ్యయనం చేసిన వాడిగా. దీని మీద ప్రభుత్వాలు కరెక్ట్ గా పనిచేస్తే, ఇది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, వాళ్ళ విభేదం వాళ్ళకుంటాయి. ఇక్కడ KCR మనకు రేవంత్ రెడ్డా, లేకపోతే BJP, వీళ్ళ విభేదాలు వీళ్ళకుంటాయి. అంతిమంగా కావాల్సింది మనకు నీళ్ళు రావాలి కదా. ఈ పని చేయమని అన్ని పక్షాలు నేను కోరుతున్నా. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. రైట్. ఆశా గారు, గుడ్ ఈవినింగ్ అండి.